ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, కీర్తనీయుడు క్రీస్తు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు దైవజనులు ప్రసాద్ లోక్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, అందరూ బాగున్నారా? ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అంశము సహవాసం అనే అంశం గురించి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అంశంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. మరి చూస్తున్న బిడ్డలు అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. ప్రభా, మరి నన్ను మీ సిలువ చెంత మరుగు చేసి మీరే ప్రతి బిడ్డతో మాట్లాడమని, దర్శించమని, ప్రతి కుటుంబంలో కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయంగా ఎదగాలని మీ కొరకు తప్పక మేము ప్రార్థిస్తున్నాం. మరి అనేక విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. బైబిల్ అనేది ఒక గని లాంటిది. అది మనం తవ్వుకుంటూ వెళ్తే చాలా సత్యాలు మనం కనుగొనవచ్చు. సహవాసం అనేది ఎవరితో చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఈరోజు కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. ముందుగా దేవాది దేవుడు సృష్టిని కలగజేసి మానవుడిని చేశాడు. ఆరో దినాన మానవుడిని చేసినప్పుడు ఏదేని తోటలో దేవుడు ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని అవ్వను చేసి ఇద్దరిని కూడా ఏదేని తోటలో ఉంచి ఫలించి అభివృద్ధి పొందండి అని ప్రభువు చెప్పాడు. ప్రతి చల్లపూట దేవాదేవుడు వచ్చి వారితో మాట్లాడుతుండేవాడు. అయితే ఒకరోజు సాతాను ప్రవేశించి దేవునితో సహవాసాన్ని వారు కోల్పోయేటట్లుగా మరి చేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని వారు తిని దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించారు. తద్వారా వారు ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. దేవాది దేవుడు మానవుడిని ఎందుకు చేశాడు అంటే దేవునితో సహవాసం చేయడానికే ఆయన కలగజేశాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉద్దేశం కూడా అదే. కానీ మానవులు ఈ రోజున చాలామంది జీవితాల్లో లోకమును పాపాన్ని ఆశించి దేవుని సహవాసాన్ని విడిచిపెడుతున్నారు. పూర్వదినాల్లో మరి ఆదాము చేయబడినప్పుడు పాపం అనేదే లేదు. కానీ సాతాను ప్రవేశించి దేవునితో సహవాసాన్ని తొలగించాడు. ఏదైనా తోట నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. బైబిల్లో యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివితే, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగునే మేలు కలుగును. ఆయన అంటే యేసు ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు మనకి సమాధానం కలుగుతుంది. చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం లేక ఎంతోమంది మరి సతమతమవుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభుతో సహవాసం చేస్తే సమాధానం ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ భూమి మీద సమాధానం ఇవ్వడానికే వచ్చాడు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ఆయన సెలవిచ్చారు యేసు ప్రభువారు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు సమాధానం కావాలంటే ఆయనతో సహవాసం చేయి. అప్పుడు నీ కుటుంబంలో సమాధానం, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం, నీ సంఘంలో సమాధానం, అందరితో కూడా నువ్వు సమాధానం కలిగి ఉంటావు. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయడం అలవాటు చేసుకుందాం. ఆయనతో సహవాసం చేయడం అంటే ప్రతిరోజు ప్రార్థన చేయుట, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడం, ఆయనతో సహవాసం చేయడం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆయనతో సహవాసం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. రెండోదిగా మనం చూస్తే యేసు ప్రభుతో సహవాసం చేయడం ద్వారా మనకి మేలు కలుగుతుంది. ఆయన ఎన్నో మేళ్ళు చేసేవాడు, ఆయన ఉపకారాలు చేసేవాడు. అందరికీ కూడా ఆయన ఉపకారి అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి యేసయ్యతో నువ్వు సహవాసం చేసినప్పుడు నీ జీవితంలో ఆయన ఎన్నో మేళ్ళు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు ఆయన చేస్తాడు. ఈ లోక సంబంధమైన సహవాసాన్ని విడిచిపెట్టు. మన పూర్వీకులు ఒక మాట చెప్తూ ఉంటారు, అదేంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు అని మరి చెప్తూ ఉంటారు. కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉంది? ఒకవేళ నీవు త్రాగుబోతుతో సహవాసం చేస్తే త్రాగుబోతుగా తయారవుతావు, దొంగతో సహవాసం చేస్తే దొంగగా అవుతావు. కానీ యేసు ప్రభుతో సహవాసం చేస్తే ప్రభు బిడ్డగాను మారి దేవుని కొరకు నువ్వు జీవిస్తావు. ఆయన నీకు మరి మేలులతోనూ ఆయన సమాధానంతో నిన్ను నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి
ఇంత మనం ఆలకిస్తున్న ప్రియ సహోదరి, నువ్వు యేసయ్యతో సహవాసం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. చాలామంది వారి జీవితాల్లో లోకంతో స్నేహం చేసి దేవుని స్నేహాన్ని విడిచిపెట్టారు. యేసు ప్రభువారు అందుకే పరలోక మహిమను విడిచి ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనతో ఆయన సహవాసం చేయడానికి. కాబట్టి ఈ వర్తమానం ఆలకిస్తున్న ప్రియ సహోదరి, నువ్వు దేవునితో సహవాసం చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్ల మధ్యను, ముండ్ల తుప్పల్లోనూ, తేళ్ల మధ్యను నువ్వు నివాసం చేస్తున్నావు. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి స్నేహము, వారి సహవాసం ఎవరితో ఉందంటే తేళ్ల మధ్య సహవాసం చేస్తున్నారు. బ్రహ్మదండి చెట్లు అనగా శాపగ్రస్తమైన జీవితం. చాలామంది కుటుంబాల్లో శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకంటే దేవునితో వారు సహవాసం చేయట్లేదు కాబట్టి వారి కుటుంబాల్లో శాపం, వారు చేసే ప్రతి దాంట్లో కూడా శాపాన్ని వారు పొందుకుంటున్నారు. శాపం ఎందుకు వచ్చిందంటే పాపం చేయడం ద్వారా ఈ భూమి మీదకి శాపం వచ్చింది. అటువంటి శాపాన్ని నుంచి యేసు ప్రభువారు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చగలరు. శాపగ్రస్తమైన జీవితాల్ని, మోడుబారిన జీవితాల్ని ఆయన చిగురింప చేయగలడు. ఈ వర్తమానం ఆలకిస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ శాపగ్రస్తమైన జీవితంలో నీవు ఉన్నావా, ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడు, ఆయన నిన్ను విడిపించడానికి శక్తి గలవాడు. కాబట్టి యేసయ్యతో నువ్వు సహవాసం చేయి. ఆయన నిన్ను బ్రహ్మదండి చెట్ల వంటి అనుభవం నుంచి బయటకు తీసుకొస్తారు. ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ప్రభువా, ఈ యొక్క పరిస్థితిలోంచి నన్ను విడిపించండి, ఈ యొక్క శాపగ్రస్తమైన జీవితంలోంచి నన్ను విడిపించండి అని యేసుక్రీస్తు ప్రభువును అడిగితే ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ముండ్ల తుప్పలు అనగా ఐహిక విచారము. చాలామంది ఐహిక విచారంతో బ్రతుకుతూ ఉంటారు. నేను మంచి వస్త్రాలు కొనుక్కోలేకపోతున్నాను, మంచి వాహనం కొనుక్కోలేకపోతున్నాను, మంచి గృహాన్ని కలిగి ఉండలేకపోతున్నాను అని చెప్పి చాలామంది రకరకాల ఐహిక విచారాలతో వారు బ్రతుకుతూ ఉంటున్నారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మొదట నా రాజ్యం నీతిని వెదకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, ఒకవేళ నీకు లేని వాటిని బట్టి ఎన్నడూ కూడా నీవు ఐహిక విచారం పడక్కర్లేదు. యేసయ్యను వెంబడించి ఆయనతో నువ్వు నడుస్తూ ఉంటే ఆయన నీకు కావలసిన ప్రతి అవసరాలు ఆయన తీరుస్తాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, అయినను వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి మనం పక్షుల కంటే, జంతువుల కంటే, ఈ సృష్టిలో ఉన్న వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులమై ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువును వెంబడిస్తే ఐహిక విచారించి నేను విడుదల చేస్తాడు. మరి నీకు కావాల్సిన ప్రతి అవసరాలు ఆయన తీర్చగలడు. కాబట్టి మొదటి స్థానాన్ని నువ్వు ప్రభువుకి ఇచ్చినప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉన్న ఐహిక విచారాన్ని తీసివేసి క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరమును ఆయన తీర్చగల దేవుడు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబంలో ఉన్న ఐహిక విచారాలు, నీ జీవితంలో ఉన్న ఐహిక విచారాలు దేవుడు తొలగించి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పగలిగితే నీలో ఉన్న ఐహిక విచారాలు తీసివేస్తాడు, నేను ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే తేళ్ల మధ్య అనగా దురాత్మలు సమూహము. ఈ లోకంలో చాలా దురాత్మలు పట్టి పీడిస్తున్నాయి. చాలామంది రకరకాల దురాత్మల చేత పీడించబడుతున్నారు. చాలామంది సోది చెప్పేవాళ్ళు, వాళ్ళు దురాత్మ పట్టబడి సోది చెప్తున్నారు. కొంతమంది దురాత్మల చేత కూడా బోధించేవాళ్ళు ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో ఆయన గెరాసేన్ల దేశం అనే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక యవనస్తుడు దెయ్యాలు పట్టి పీడించబడుతున్నాడు. అతన్ని ఎవరు కూడా సాధు చేయలేకపోతున్నారు. అతడికి గొలుసులు కట్టి బంధించితే ఆ గొలుసులన్నీ కూడా తొత్తినీలుగా చేస్తున్నాడు. అటువంటి పరిస్థితిలో ఎవ్వరూ కూడా అతన్ని సాధు చేయలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మార్గంలో వెళ్ళుచుండగా ఆ యవనస్తుని చూసి ఆ యవనస్తులో ఉన్న 2000 దెయ్యాలను ఆయన వెళ్ళగొట్టాడు. హల్లెలూయా! ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే దురాత్మల పైన ఆయనకు అధికారం ఉంది. యేసు నామము పేరు చెప్పగానే దురాత్మలు
మరి బయటికి పారిపోతాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 2000 దెయ్యాలను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవనస్తుడి నుంచి వెళ్ళగొట్టారు. ఆ యవనస్తుడిని స్వస్థపరిచి యేసు ప్రభు పాదాల దగ్గర ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ నీ జీవితంలో దురాత్మల చేత నువ్వు పీడించబడుతున్నావా? ఒకవేళ సినిమా అనే దెయ్యం, వ్యభిచారం అనే దెయ్యం, దొంగతనం అనే దెయ్యం నీకు పట్టిందా? అటువంటి దురాత్మల నుంచి యేసు ప్రభు నిన్ను విడుదల చేస్తాడు. నీ జీవితాన్ని మరి విడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా అభివృద్ధికరమైన స్థితిలోకి ఆయన నడిపిస్తాడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అందుకే మరి మనం ఎవరితో సహవాసం చేయాలంటే యేసు ప్రభుతో సహవాసం చేయటం చాలా అద్భుతమైనది. అందుకే మనం చూస్తే ఆదికాండంలో హనోక్ అనే భక్తుడు దేవునితో సహవాసం చేశాడు. ఆయన మరి 365 సంవత్సరాలు జీవించి 300 సంవత్సరాలు దేవునితో ఆయన నడిచాడు. మరి యేసు ప్రభువారు ఆయన స్నేహాన్ని చూసి, ఇంతకాలం స్నేహం చేశావు, సరే నీకు మరణం లేకుండా నాతో వచ్చేయని చెప్పి ప్రభు ఆయన నడుచుకుంటూ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. హనోకు జీవితం మనం చూస్తే ఆయన దేవునితో మరి జీవించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ విషయాన్ని చూస్తే నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివితే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును ఆయన దీవించును, నీ మధ్య నుండి నీ రోగమును తొలగించేదను అని ఆయన చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన మాట యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆయన నువ్వు సేవించడం ద్వారా నీ ఆహారమును ఆయన దీవిస్తాడు, నీ పానమును ఆయన దీవిస్తాడు. చాలామంది జీవితాల్లో వారు తిన్న ఆహారం వాళ్ళకి ఆశీర్వాదకరంగా లేదు, దీవెనకరంగా లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభువుతో వారు సహవాసం చేయట్లేదు. ప్రభుతో సహవాసం లేదు కాబట్టి వారు తిన్న ఆహారంలో ఆశీర్వాదము లేదు, వారు తాగే పానంలో కూడా ఆశీర్వాదము లేదు. అందుకే ఆయన అంటున్నాడు, యెహోవాను సేవించిన ఎడల నీ ఆహారమును నీ పానమును ఆయన దీవించును అనే మాట చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీ మధ్య నుండి రోగమును తొలగించుదును అంటున్నాడు. యేసు ప్రభువారు ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా! ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభుతో సహవాసం చేసి దేవుడిచ్చే దీవెనలు మీరు పొందాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. ఇంకెంతకాలం లోకంతో మీరు సహవాసం చేస్తారు? ఎంతకాలం దుష్టునితో సహవాసం చేస్తారు? అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యం సెలవిస్తుంది. మరి దావీదుకి చాలామంది భార్యలు ఉండటం ద్వారా ఎంతోమందిని వివాహం చేసుకున్నాడు. అయితే అతనికి కుమారులు కుమార్తెలు చాలామంది ఉన్నారు. అమ్నోన్ అనే కుమారుడికి తన చెల్లి అయిన తామారు మీద మరి ప్రేమ కలిగింది. ఆయన మోహించాడు. వెంటనే ఆ విషయాన్ని తన స్నేహితుడైన యెహోనాదాబుకు తెలియజేశాడు. ఈ యెహోనాదాబు ఎలాంటి వాడంటే బహు కపటం గలవాడు. చెల్లిని ఇలా ప్రేమిస్తున్నాను, అనుభవించాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మరి గద్దించలేదు, కానీ తనకు ఒక ప్లాన్ ఇచ్చాడు యెహోనాదాబు. ఆ ప్లాన్ ఇవ్వడం ద్వారా మరి ఆ యొక్క అమ్నోను తన చెల్లి అయిన తామారును ఆయన పాపం చేసినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఎంత విచారము! తన స్నేహితుడు సరైనోడు కాదు కాబట్టే ఆ యొక్క పాపంలో పడిపోయాడు. ఎంతో అవమానాన్ని, అపకీర్తిని తెచ్చాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో స్నేహం సరిగా లేకే ఎంతోమంది పతనమైపోతున్నారు, పాడైపోతున్నారు. టీవీలు చూడటం ద్వారా, సినిమాలు చూడటం ద్వారా, సీరియల్ చూడటం ద్వారా చాలామంది పాడైపోతున్నారు. చాలామంది స్త్రీలు మరి సినిమాలకి, టీవీలకి వాళ్ళు అతుక్కుపోతున్నారు. వాటి నుంచి బయటికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాటితో స్నేహాన్ని పెట్టుకున్నారు, వాటితో సహవాసం చేస్తున్నారు. అందుకే వారి జీవితంలో మరి బయటికి రాలేకపోతున్నారు. ఆ జీవితాల ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. అందుకే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, యేసయ్యతో నువ్వు సహవాసం చేస్తే ఆయన నీకు పరిశుద్ధత, ఆయన నీకు పవిత్రత, ఆ మంచి లక్షణాలు నీకు మరి అలవాటై నీ జీవితాన్ని అభివృద్ధి పరంగా, ఆశీర్వాదకరంగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటావని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల్లోనే ఉన్నావా? అయితే యేసు ప్రభువును వెంబడించు, ఆయనతో సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఒక ఊరిలో ఒక రాజుగారు ఆయన ఆ రాజ్యంలో ఉన్న పేదవారందరినీ కూడా చూసి చలించిపోయి ఆయన ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే ఆ ఊరిలో ఉన్న వారందరితో పిలిచి మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను అని ఆయన ఒక ప్రకటన చేసినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా వచ్చి ఆ రాజుగారి దగ్గర చెప్తున్నారు, అయ్యా నాకు బంగారం కావాలి, వెండి కావాలి, డబ్బు కావాలి అంటే
ప్రతిదీ కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే అందరూ వస్తున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు. చివరికి ఒక పేద ముసలివాడు ఆయన వచ్చాడు. వచ్చి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఏదడిగినా ఇస్తారా అనగానే, ఏదడిగినా ఇస్తాం, సందేహం లేదు, ఎంతవరకు చాలామందికి ఇచ్చాం కదా, నీకు ఇవ్వలేమా అని చెప్పి అనగానే, అలాగ ఏదడిగినా ఇస్తారు కదా, అయితే నాకు రాజుగారే కావాలి అన్నాడు. వెంటనే ఆయన ఆశ్చర్యపోయి, ఇదేంటయ్యా రాజుగారిని ఏం చేసుకుంటావు, నీకేం కావాలో చెప్పు, అవన్నీ వేస్తావు అంటే, లేదంటే నాకు రాజుగారే కావాలి అనగానే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు అతన్ని. అప్పుడు రాజుగారు అన్నారు, నేను కావాలి కదా, సరే అని చెప్పి ఆయన సింహాసనం నుంచి దిగి కిందకి నడుచుకుంటా వచ్చేస్తున్నాడు. ఆ ముసలివాడితో ఇద్దరూ కలిసి నడుస్తూ ఉన్నారు. వెంటనే రాజుగారు చెప్తున్నారు, ఇద్దరికి 2 జతల చెప్పులు 2 గొడుగులు తీసుకురమ్మన్నారు. వెంటనే 2 జతల చెప్పులు 2 గొడుగులు వచ్చినాయి. ఒకటేమో రాజుగారికి, ఒకటేమో ముసలివాడికి. ఇలా వారిద్దరూ నడుచుకుంటా వెళ్ళేటప్పటికి ఆ ముసలివాడి ఇల్లు పూరిపాక, నిలబడడానికి చోటు లేదు, కూర్చోడానికి స్థలం లేదు. అటువంటి పరిస్థితిలో రాజుగారు వెంటనే ఇక్కడ ఒక మంచి రాజభవనం కట్టండి అన్నాడు. అంతే, వెంటనే రాజభవనం కట్టేశారు. రాజుగారికి ఒక సింహాసనం, ఆ ముసలివాడికి ఒక సింహాసనం. వెంటనే రాజుగారు బల్ల దగ్గర ప్రతిరోజు కూడా ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! ప్రియ సహోదరి సహోదరుడా, రాజులకు రాజు అని యేసు ప్రభువును కోరుకుంటే నీ జీవితం కూడా అలా చేయబడుతుంది. మనమైతే చిన్న చిన్న అవసరాలు కోరుకుంటున్నాం తప్ప అసలు యేసయ్యను మనం కోరుకోవట్లేదు. అందుకే యేసు ఉంటే మనకి చాలు. హల్లెలూయా! ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి. యేసు దగ్గర ఏమున్నాయంటే బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మనం చిన్న చిన్న వాటిని అడిగి వాటితో సరిపెట్టుకుంటున్నాం. కానీ అసలు ఆ రాజులకు రాజు అని యేసు ప్రభువునే కోరుకుంటే ఆయన మన ప్రతి అవసరం ఆయన తీర్చగలడు. ఆ ముసలివాడు ఎలా అయితే కోరుకున్నాడో నీవు నేను కూడా యేసు ప్రభువును ఆ విధంగా నువ్వు కోరుకుంటే నీ కుటుంబంలో ఉన్న దరిద్రత, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యాలు ప్రతిదీ కూడా ఆయన తీసివేసి నిన్ను తన బిడ్డగా చేసుకోవడమే కాదు, కానీ యేసయ్య నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ ఇప్పుడే ఈ స్థితిలోనే నీ ఉన్న పాటునే యేసు దగ్గరికి వచ్చి, యేసయ్య నీతో నేను సహవాసం చేయాలనుకుంటున్నాను, యేసయ్య నా ఆర్థిక సమస్యల నుంచి విడిపించు నాయనా, నా అనారోగ్యాల నుంచి విడిపించు నాయనా. ఒకవేళ బిడ్డలు లేని సమస్యతో ఉన్నావా, ఎంతకాలం అయింది వివాహం జరిగి పిల్లలు పుట్టలేదని బాధపడుతున్నావు, అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో సహవాసం చేయి. ఆయన నీ అవసరాన్ని తీరుస్తాడు, నీ గర్భాన్ని తెరవగలడు. అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో మరి కుమారుని ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసిన దేవుడు, అలాగే ఇప్పుడు కూడా ఆ దేవుడు మనతో ఉన్నాడు. ఆ దేవుడు నీకు కూడా మరలా గర్భఫలాన్ని ఇవ్వగలడు, నీ గర్భాన్ని తెరుస్తాడు. ఒకవేళ దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా, ఆ వ్యాధుల నుంచి స్వస్థపరచగలడు. ఎందుకంటే యేసు రక్తం, ఆ గాయపడిన హస్తాలు ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుడు మరి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీ సమస్యలు ఏదైనా సరే యేసు ప్రభుతో నువ్వు చెప్పుకోవడం ద్వారా ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. మూడవదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదివితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపించేదను. చాలా అద్భుతమైన మాటలు. నిజంగా మొర్రపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన జీవం గలవాడు, జీవించుచున్నవాడు. ఆయన ఒక విగ్రహం కాదు, కానీ మనం ప్రార్థించినప్పుడు వెంటనే ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ యేసయ్య దగ్గరికి వచ్చి మనం మొరపెట్టాలి. సహవాసం అనగా అర్థం ఏంటంటే యేసు ప్రభుతో ప్రార్థనలో కనిపెట్టుట, ప్రార్థన చేయుట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన ప్రతి అవసరాల గురించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు. శ్రమలు వచ్చినప్పుడు బంధువులు, స్నేహితులు అందరూ మనల్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ యేసయ్య మనల్ని విడిచి వెళ్ళేవాడు కాదు. మనకు శ్రమలో ఆయన తోడై ఉంటాడు. యోసేపు శ్రమలు పడుతూ ఉంటే, యోసేపు అన్నలు గోతులో పడేసి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధల్లో పెట్టినప్పుడు అతడు ఏమాత్రం భయపడలేదు. ఎందుకంటే యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడు. కాబట్టి నీ శ్రమలో యేసు ప్రభువు నీకు తోడై ఉంటాడు. ఆయన శ్రమలోంచి విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. నీ జీవితాన్ని గొప్పగా ఉన్నత స్థానంలోకి ఆయన తీసుకొస్తాడు. అందుకే మరి యేసు ప్రభువు నమ్ముకున్న వారు ఎవరు కూడా పేదవారు కాదు, కానీ ఆయన ధనవంతులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పలు మించి ఆయన
పైకి లేవనెత్తేవాడనే వాక్యం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, ఒకవేళ నేను చాలా పేదరికంలో ఉన్నానండి, నాకెవరు సహాయం చేయట్లేదు, నేను ఎన్నో శ్రమల్లో మరి ఇబ్బందుల్లో పడుతున్నానండి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈ కార్యక్రమం నీ కోసమే. ఆ శ్రమల నుంచి యేసు ప్రభువు నిన్ను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. శ్రమల్లో ఇబ్బందులు పడుతున్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, విచారంలో ఉన్నావా? యేసు ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆయన బాగు చేయగలడు. అందుకే శ్రమలో ఆయన విడిపించి నిన్ను గొప్ప చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. నీకు దీర్ఘాయువును ఆయన ఇవ్వగలడు. లోకంలో ఎక్కడ కూడా దీర్ఘాయువు లేదు, కానీ యేసు ప్రభుని కలిగిన వారికి ఆయన దీర్ఘాయుష్ని ఇస్తాడు. మనం ఎక్కువ కాలం జీవిస్తాం, ఎందుకంటే ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు కాబట్టి ఆయన నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. అయితే మోషే చనిపోయే టైంలో అతనికి దృష్టిమాంద్యం లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి 120 సంవత్సరాలు కూడా ఎక్కడ దృష్టిమాంద్యం రాలేదు. అంటే ప్రభు ఆయనకి గొప్ప మంచి ఆరోగ్యంతో ఆయన నింపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్నావా? దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే స్వస్థపరుచు యెహోవాను నేనే అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని, నీ అనారోగ్యాన్ని స్వస్థపరచగలడు. అతడు పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడింది. కాబట్టి ఒకవేళ నీ అనారోగ్యాలు ఏదున్నా కానీ యేసయ్యతో చెప్పుకుంటే ఆయన స్వస్థపరుస్తాడు. అందుకే నీ దేవుడైన యెహోవాను సేవించిన ఎడల ఆయన నీ మధ్య నుండి రోగమును తొలగించుదును అని చెప్పాడు. ఆయన నీ మధ్య నుండి నీ రోగమును తొలగించేవాడు. నీ దేవుడైన యెహోవాను సేవించితే ఆయన నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను అని సెలవిచ్చాడు. ఆయన సేవించడం ద్వారా నీలో ఉన్న మరి ప్రతి అనారోగ్యాల్ని ఆయన స్వస్థపరచగలడు. సామెతల గ్రంథంలో ఇలా రాయబడింది, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చునని రాయబడింది. యేసు ప్రభుతోను సహవాసం చేస్తే ఆయన వాక్కులు నీకు గొప్ప స్వస్థతను కలుగజేస్తాయి. ఆయన మాటలు నీకు గొప్ప ఆదరణిస్తాయి. ఆయన మాటలు నీకు గొప్ప ధైర్యంతో నిన్ను నింపుతాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ అనారోగ్యాల నుంచి ఆయన స్వస్థపరిచే దేవుడు కనుక ఈ రాత్రి సమయంలో యేసయ్యతో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టపడితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు. నువ్వెవరితో స్నేహం చేశావో, ఎవరితో సహవాసం చేసావో అది పక్కన పెట్టే, కానీ ఇక నుంచి యేసయ్యతో సహవాసం చేద్దాం. అలాగే ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోండి. తద్వారా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రభువుతో సహవాసం చేయడం అనేది గొప్ప ఆధిక్యత. రక్షణ లేని వారు కూడా రక్షణ పొందడానికి ప్రభు ఆయన సహవాసాన్ని కోరుతున్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు పాపంలో జీవిస్తున్న నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాను అని నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన నీ పాప జీవితాన్ని క్షమిస్తాడు. మరి తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి ఎలా వచ్చాడో నీవు కూడా యేసు దగ్గరికి తిరిగి వస్తే మరలా నీతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో 3 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగును, అలాగే మేలు కలుగును. రెండవదిగా, ఆయన్ను సేవించిన ఎడల ఆహారమును పానమును ఆయన దీవిస్తాడు, నీ మధ్యలోని రోగాన్ని తొలగిస్తాడు. మూడవదిగా మనం చూస్తే మొర్రపెట్టినప్పుడు మనకు ఉత్తరమిస్తాడు, శ్రమలో తోడై ఉంటాడు, విడిపించి గొప్ప చేస్తాడు. ఇటువంటి ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకోవాలంటే యేసయ్యతో నువ్వు సహవాసం చేయి. ఆయనతో సహవాసం చేయడం వల్ల నీకెన్నో ఆశీర్వాదాలు, మేళ్లు కలుగుతున్నాయి. యోబు గారు దేవునితో సహవాసం చేశారు. అరుణోదయం లేచి ఆయన ప్రార్థించేవాడు. నిజంగా యోబు గారు ఊజి దేశంలో చాలా గొప్ప ధనవంతుడు. ఆయనకంటే ధనవంతుడు ఇంకెవరూ లేరు. అయినప్పటికీ ఉదయాన్నే అరుణోదయంనే లేచి తన బిడ్డల కోసం ప్రార్థించేవాడు. అరుణోదయంనే లేచి దహనబలి అర్పిస్తూ ఉండేవాడు. ఎంత గొప్ప భక్తిపరుడు. అందుకే అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించాడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అంత గొప్ప భక్తిపరుడుగా యోబు దేవునితో సహవాసం చేశాడు. ఆ ఉద్దేశంతో యోబు గారు మరి ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగును, అలాగే మేలు కలుగును అని చెప్పాడు. కాబట్టి ఈ వర్తమానం చూస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు కూడా యేసయ్యతో సహవాసం చేస్తే ఆయన నీ జీవితాన్ని
ఉన్నతమైన స్థానానికి ఆశీర్వాదకరంగా ఒక దీవెనకరంగా చేస్తాడు. ఇప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేయడం ద్వారా చివరిగా మనం చూస్తే ఆయన ఉండే స్థలంలో మనం ఉంటాం. ఆయన మన కొరకు స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. అయితే ఆ స్థలంలో మనం ఉండాలంటే రక్షణ పొందిన దినం నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభు వచ్చే వరకు కూడా ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటే ఆయన మన పరలోక రాజ్యంలో తీసుకెళ్తాడు. మన గమ్యం కూడా అదే. మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలనే కోరుకుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో మన స్నేహం యేసు ప్రభుతో నువ్వు చేయడం ద్వారా ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యేసయ్య లక్షణాలు కలిగి మనం జీవిస్తాం. మనతో పాటుగా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా దిగులు చెందక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, మనకు ఆశ్రయముగా మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇంతవరకు నువ్వెవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నా స్థితి నుంచి నన్ను విడిపించండి అయ్యా, ఈ పాపపు కట్ల నుంచి నన్ను విడిపించండి, శాపపు కట్ల నుంచి నన్ను విడిపించండి అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నీతో సహవాసం చేసి నిన్ను తన బిడ్డగా చేసుకుని తన లక్షణాలతో నిన్ను నింపుతాడు. యేసు పరిశుద్ధుడు గనక ఆ లక్షణాలన్నీ మనలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఆయనతో సహవాసం చేద్దాం. అటువంటి అనుభవంలోకి మనందరూ రావాలని మరి నేను కోరుకుంటూ, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీ ఘనమైన నామం కొరకు స్తోత్రాలు. మరి ఇంతవరకు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మాతో మాట్లాడారు, అందరితో వందనాలు అయ్యా. ప్రతి బిడ్డను దర్శించారు, వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి వర్తమానం ఆలకించిన ప్రతి బిడ్డ జీవితంలో మరి ఇంతవరకు లోకంతో సహవాసం చేసిన బిడ్డలు అయ్యా, పాపంతో సహవాసం చేసిన బిడ్డలు ఆ సహవాసాల నుంచి విడిచిపెట్టి ప్రభువా నీతో సహవాసం చేసి అయ్యా మీ నుంచి వచ్చే ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యంలో ఉన్న బిడ్డలు ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి. సమాధానం లేకున్న కుటుంబాల్లో సమాధానం దయచేయండి. ఆదరణ లేని కుటుంబాల్లో ఆదరణ దయచేయండి. ప్రభు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను బలపరచండి ఆయన. ఆర్థిక సమస్యలు ఉన్న వారిని విడుదల చేయండి, అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి నాయన. అలాగే బిడ్డలు లేని కొరత ఉన్న వారికి బిడ్డలు అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు జరిగించండి. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేసి మీ నామాన్ని మహింపరుచుకోండి. ప్రతి బిడ్డ సమాధానం కలిగి, ప్రతి బిడ్డ మీతో సహవాసం కలిగి జీవించడానికి మీరే సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు తోడై నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా మరియు మేలుకరంగా ఉందని మేము నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ పాస్టర్ ప్రసాద్ లూక్ గారు, డోర్ నెంబర్ 64-25-81 ఇందిరానగర్, రాజమండ్రి. మా ఫోన్ నెంబరు 9396509970.